బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంఘాలు అంటున్నాయి. దీన్ని మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందనేది అబద్ధం ప్రచారం. ఇవి ఓన్లీ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించిన 119 సీట్లలో ప్రజాకూటమి మా పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించిన 119 కోట్లలో 26 బీసీలకు ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీలకి 26 మందికి 37 మందికి రెడ్లకి ఇచ్చాం, 13 మందికి మహిళలకు ఇచ్చాం. అన్ని వర్గాల్ని సమానంగా చూసుకుంటూ వచ్చాం. బీసీలకు కాదు, ఏ కులానికైనా సరే న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. మీరు ఒక్కటి గమనించండి, ఇక్కడ కేసీఆర్ గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, కేసీఆర్ గారు అసలు మహిళలకు ఎంతమందికి ఇచ్చారండి? మహిళలు 50% మనకు దగ్గర ఉన్నారు తెలంగాణలో, అన్ని చోట్ల దేశవ్యాప్తంగా. అలానే కేసీఆర్ గారు 3-4 సీట్లు ఇచ్చారు, మేము 13 సీట్లు ఇచ్చాం. అసలు మహిళా క్యాబినెట్లో మహిళా మంత్రి లేదు. మహిళలను గౌరవించిన చేత కానీ ముఖ్యమంత్రి అసలు వేరే కులాలకి న్యాయం జరిగిందని కేటీఆర్ మాట్లాడటం న్యాయమా? బీసీ సంఘాలు గొడవ చేస్తున్నాయి అంటున్నారు. బీసీ సంఘాలు మాకు కావాలన్న వాళ్ళు పార్లమెంట్కి 2 సీట్లు చొప్పున 34 సీట్లు అడిగారు. మిగతా సీనియర్ లీడర్లని, ఎవరున్నా అన్యాయం జరిగిన వ్యక్తుల్ని ఎమ్మెల్సీ ద్వారా, చైర్మన్ ద్వారా, రాజ్యసభ సభ్యుల ద్వారా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అకామిడేట్ చేస్తారు. కాంగ్రెస్ అధిష్టానం వర్గము దానికి ఒక కమిటీ వేసింది. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటారు. ఇంకో ముఖ్య గమనిక, బీసీలలో తెలంగాణలో బీసీ ఉద్యమ నేత, బీసీలు అంటేనే గుర్తు తెచ్చుకునే ఆర్ కృష్ణయ్య గారు. అసలు అంతకంటే బీసీ నాయకుడు ఎక్కడున్నాడండి? అలాంటి బీసీ నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీసీ నాయకుడుగా ఆయనకి బ్రహ్మాండ మిర్యాలు కూడా సీట్ ఇచ్చాము. మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ ఆయన గెలవబోతున్నాడు. రేపు ప్రభుత్వంలో ఆయన ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు. ఉద్యమ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి, కాంగ్రెస్ పార్టీలో అయితేనే సామాజిక న్యాయం, బీసీలకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన కూడా మాట్లాడాడు. నిన్ననే మనకి ఈరోజు మార్నింగ్ అనౌన్స్ చేసి ఈరోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఒకటి వాస్తవం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల్ని సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒకటండి, కేసీఆర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి 13 సీట్లు ఇచ్చారండి. వాళ్ళ సామాజిక వర్గం ఎంత జనాభా ఉందండి? 13 సీట్లు ఎలా ఇస్తారండి? మిగతా వాళ్ళకి ఇచ్చారా? ఓసీలకు ఇచ్చిన సీట్లు 13 సీట్లు వాళ్ళే ఉన్నారు. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు కదా, ఎక్కడ మహిళలు లేరు కదా. మీరు వేరే పార్టీని అలా ఎలా ఎంచుతారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వేరే పార్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఏళ్ళు వేరే వాళ్ళు చూపిస్తూ 4 ఏళ్ళు మన కళ్ళు చూస్తున్నాయని చెప్పి గమనించాలి. ఇవన్నీ కేటీఆర్ గారు మా ప్రజాకూటమి యొక్క గెలుపుని ఓర్చుకోలేక వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప ఇందులో నిజం లేదు. బీసీలకి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ. బీసీలకి మంచి పదవులు కానీ, మనకి ఇంతకుముందు బీసీ ముఖ్యమంత్రిని కానీ, బీసీలని పీసీసీ ప్రెసిడెంట్లు కానీ చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఏ కులమైనా ఎవరైనా సరే వర్తనోళ్ళకి చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్లో ఎక్కడ కూడా అన్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమైనా చిన్న మిస్టేక్ జరిగినా రేపు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక విలువలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక పద్ధతి, ఈ డెమోక్రసీ సిస్టమ్ దేశంలో ఏ పార్టీలో లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అయినా మిగతా ప్రాంతీయ పార్టీలు అయినా కూడా కుటుంబ పరిపాలనకి వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. కుటుంబ పరిపాలనతో వాళ్ళు పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అలా కాదు. ఏ రాష్ట్రంలో అయినా సరే మెజార్టీ ఉన్న కులాన్ని, మెజార్టీ ఉన్న నాయకుల్ని, ధైర్యం దమ్ము ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని గుర్తిస్తుంది. అలాంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకి సమాన న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం నాకు ఉంది. అలానే జరుగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా అలానే మేము సీట్లు ఇచ్చాము. ఈ ఎన్నికల్లో అయితే ప్రత్యేకంగా మాకు ఏఐసీసీ నుంచి ప్రత్యేక కార్యదర్శులు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేసి, పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు సర్వే ద్వారా ఎన్నికల్లో మేము అభ్యర్థులు ఎన్నిక చేయడం జరిగింది. చిన్న పొరపాటు జరిగినా కూడా సరిదిద్దుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గెలుపుబాటులో పయనిస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీట్ల అభ్యర్థులు కూడా మేము చాలా బలమైన అభ్యర్థులు ఇచ్చాం. ప్రతి అభ్యర్థి కూడా మాకు బలమైన అభ్యర్థి. మాకు ప్రతి నియోజకవర్గంలో 4-5 అభ్యర్థులు ఉన్నప్పటికి కూడా అందులో బలమైన అభ్యర్థిని మేము ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఎటువంటి సందేహం లేదని నా విశ్వాసం.